బాగా నడుస్తుందిరా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తనుజ అఖిలేష్. మీరు తమ్నైల్లో చూసుంటే అర్థమై ఉంటుంది ఇది సంక్రాంతి వ్లాగ్ అని చెప్పి. చాలా లేట్ అయింది నాకు తెలుసు. ఐఎమ్ సో సారీ గైస్. అసలు ఆ పండగ అయిన వెంటనే చేద్దాం అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. నాకు దగ్గు జలుబు ఫుల్ తగ్గేసరికి కొంచెం టైం పట్టింది అనమాట. సో అలా జరిగింది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఐ యామ్ తనుజ. ఐ డూ కంటెంట్ రిలేటెడ్ టు ఫుడ్, లైఫ్ స్టైల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. మన ఈ ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారు? ఇంకెక్కడికి? ఇంటికి. ట్రైన్ టికెట్స్ దొరకడం చాలా కష్టమైపోయింది గైస్. అసలు మేము ఇంటికి వెళ్ళే ప్లానే లేదు. అఖిల్కి లీవ్స్ లేవని చెప్పి ఇంకా వెళ్ళమని అనుకున్నాము, కానీ మా రిలేటివ్స్ అందరూ వస్తున్నారు అని తెలిసింది. ఎలాగోలా కనీసం నేను మా తమ్ముడైనా వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నాము. ఫ్లైట్ రేట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి అసలు, ఫెస్టివల్ టైమ్స్ కాబట్టి. బస్ మీద వెళ్దామంటే అసలు వద్దనేసారు. మాకు కూడా కొంచెం భయం వేసింది. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి కదా, బెంగళూరు టు వైజాగ్ చాలా ఎక్కువ అయ్యాయి. బెంగళూరు టు వైజాగ్ అయితే ట్రైన్ టికెట్స్ తీసుకుందాం ఇంకా అని తత్కాల్లో అయితే ఫిక్స్ అయిపోయాము. మా రిలేటివ్స్ ఒక అంకుల్కి చెప్పామన్నమాట. పాపం చాలా ట్రై చేశారు. ఫస్ట్ డే అయితే అవ్వలేదు, సెకండ్ డే కూడా అవ్వలేదు. ఇంకా వెళ్ళమేమోనని చెప్పి చాలా ఫీల్ అయిపోయాము అసలు. థర్డ్ డే పక్క చేస్తా అన్నారు. చూద్దాంలే అనుకున్నాము, అంటే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోలేదు. బుక్ అయ్యే అని కాల్ చేసి చెప్పారు. అసలు ఎంతో హ్యాపీనెస్తో 10 minutesలో నేను మా తమ్ముడు అయితే బట్టలు సర్దేసుకున్నాము ఆనందంలో. చూడండి, ముందు ఫైటర్లో వెళ్ళిపోతున్నాడు కదా ఆడే మా తమ్ముడు. వచ్చేసాం గాయస్, వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో కొంచెం పనులు ఉన్నాయని చెప్పి అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. మా డాడీ కూడా వచ్చారు వైజాగ్. ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, కానీ సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ అయింది గాయస్. మా మమ్మీ కూడా పార్లర్ నుంచి వచ్చేస్తుందంటే ఇంకా వెయిట్ చేసామన్నమాట. అప్పటికి 9 అయిపోయిందని చెప్పి. అక్కడ చూసారా, మా మమ్మీ వచ్చేసింది. చూడండి, మేము వస్తున్నామని తెలీదు అన్నట్టు నటిస్తుంది. మేము వస్తున్నాం మా మమ్మీకి ముందే తెలుసు. హాయ్ అని చెప్తున్నారు కదా, అది ఎవరో కాదు, మా అను పెద్దమ్మ. మనమంటే చాలా ఫేవరెట్, అందుకని ముద్దులు ఆడేస్తున్నారనమాట. మా పెద్దమ్మ మా పెద్దనాన్నే వచ్చారు. అప్పటికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. అందరికీ తెలుసు మేము వస్తున్నామని చెప్పి. ఓన్లీ మా అమ్మమ్మకి తాతయ్యకి మాత్రం సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళకి చెప్పొద్దన్నాం అనమాట. వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు కూడా మా అమ్మమ్మతో ఫోన్లో మాట్లాడాను. ఇలా రావట్లేదు అమ్మమ్మ, నాకు రావాలనిపిస్తుంది అంటే పాపం నిజంగా నమ్మేసింది. దొంగలు వచ్చేసారు, రావట్లేదని చెప్పారు అని చెప్పి కొట్టేసింది అనమాట. అలా మా తాతయ్యని కూడా కళ్ళడానికి పలకరించడానికి అని చెప్పి వెళ్ళాను. నన్ను చూసి మా తాతయ్య ఓహో మలిపెద్ది వారు అని పిలుస్తారనమాట. మా ఇంటి పేరు మలిపెద్ది, సో అలా సరదాగా పిలుస్తారు. మా అమ్మమ్మ తాతయ్యకి నేనన్నా మా తమ్ముడన్నా చిన్నప్పటి నుంచి చాలా అటాచ్మెంట్ అనమాట. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుంచి మా పక్కనే ఉంటారు. సో అలాగా ఎక్కువ అటాచ్డ్ మేము. సో నెక్స్ట్ డే భోగి. నాకైతే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని డ్యాన్స్ చేయాలనిపించింది, కానీ వేస్తే చాలా బాగోదని చెప్పి మనం ఏ రోజు తొందరగా లేగము. ఓన్లీ భోగికి మాత్రం పక్కా లెగుస్తానమాట. మా డాడీకి ముందే చెప్తాను పక్కా లేపండి నన్ను అని చెప్పి. భోగి రోజు మేము వేపాకుతో చేసిన చేదు ముద్ద తింటాము. నాకు అస్సలు నచ్చదు, కానీ మంచిదని చెప్తారు, అందుకే ఎలా అయినా కష్టపడి తింటాను. తినకపోతే మా డాడీ అస్సలు ఊరుకోరు. మా మమ్మీ బిజీ పాపం ఈరోజు కూడా, కస్టమర్స్ ఎక్కువ వస్తారని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. సో నేను మా అమ్మమ్మకి హెల్ప్ చేస్తాను, మనం చేసేద్దామని పిండి వంటలు అంటే ఇంకా సున్నపాకులతో స్టార్ట్ చేసాం అనమాట. మా అమ్మమ్మ ఇలాంటి వంటలు చేయడంలో ఎక్స్పర్ట్. ఫస్ట్ బెల్లం పాకం తీయాలి, అది ఓన్లీ మా అమ్మమ్మే చేయగలదు బాగా మా ఇంట్లో. సో మా మమ్మీ కూడా అన్నీ చేస్తుంది, కానీ ఇలా పాకం తీసేవి అమ్మమ్మకే చెప్తుంది. నేనేమో పక్కన కొబ్బరి ముక్కలు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇది పాకం వచ్చినాక ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట, లంప్స్ లేకుండా. ఇది బాగా కలిపినాక మనం ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఈ సంక్రాంతికి నేను మా అమ్మమ్మ అయితే చాలా టైం స్పెండ్ చేసాము ఇలా వంటలు చేస్తున్నప్పుడు నవ్వుకొని. అమ్మమ్మ ఇంత వేస్తున్నాను సరిపోద్దా అంటే, లేదమ్మా తల్లి ఇంకా వెయ్యు అని చెప్పి అంటుంది, అందుకే అంత నవ్వుతున్నాను. ఎంత ఫాస్ట్ కలుపుతుందో చూడండి. ఇది కలపడానికి చాలా ఈజీగా కనిపిస్తుందేమో, కానీ చాలా కష్టం. మా అమ్మమ్మకి చేతిలో ఎంత బలం ఉందో ఏటో, ఎంత బాగా కలుపుతుంది.
నేనైతే ఒకసారి కలుపుదామని ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇలా అయిపోయింది బెల్లం పాకం అయితే. ఇందులో ఇప్పుడు కొబ్బరి ముక్కలు మనం వేసేసుకోవడమే. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కదా పక్కన, ఆ కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఇది కొంచెం చల్లారినంత వరకు ఉంచుకోవాలి. ఎంత బాగా చల్లారితే అంత బాగా ఉండలు వస్తాయని చెప్పి అన్నదన్నమాట. సో అందుకని చెప్పి ఇది ఇలా కలుపుకున్నాక ఒక 1 hour బాగా చల్లారినంత వరకు వదిలేసాము. సో ఆ తర్వాత మా అమ్మమ్మ వేస్తూ ఉంటే నేను డీప్ ఫ్రై చేసి ఇంకా తీసేసాను అనమాట. ఇదైతే అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. చాలా టైం పట్టింది. ఇవే అంటే ఎక్కువ ఉన్నాయి కదా, మేము ఎక్కువ చేస్తాం బేసిక్గా, అందరూ వస్తారని చెప్పి. ఫైనల్గా సున్నుపాకులు అయితే అయిపోయాయి అనమాట. చాలా బాగా వచ్చాయి. మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ ఐటెం కొబ్బరి బూరెలు. సేమ్ ఇది కూడా పాకం తీసుకోవాలన్నమాట. అది మనం బెల్లంతో తీసుకున్నాం కదా, ఇది పంచదారతో తీసుకోవాలి. వాటర్లోని పంచదార వేసి అందులో కొబ్బరి ముక్కలు ఆల్రెడీ వేసారనమాట. వేసి అది అలా మనం కంటిన్యూస్గా కలుపుకోవాలి. కిందన అడుగంటిపోతుంది, లేదంటే అలా కంటిన్యూస్గా కలుపుకుంటే మనకు కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. ఇది పాకం వచ్చేలోపు నేనేమో మా అమ్మమ్మ నాకు మినపప్పు ఓవర్ నైట్ నానబెట్టింది మిక్సీ చేయముందనమాట. అది పల్చగా అవ్వకుండా వాటర్ వేయకుండా జస్ట్ కొంచెం చాలా లైట్గా వాటర్ వేసి అది మిక్సీ పట్టుకొని వాటిని మనం ఇడ్లీలా పెట్టుకోవాలి. ఆ ఇడ్లీలా పెట్టుకున్నది చల్లగా అయిపోయిన తర్వాత లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఇప్పుడు నేను చూసారా కలుపుతున్నాను, అలా బాగా కలుపుకోవాలన్నమాట. అలా విడదీసుకోవాలి. అలా విడదీసిన తర్వాత ఇప్పుడు మనకు పాకం వచ్చిన వెంటనే అందులో వేసేసుకుంటే మనకి అయిపోద్ది అనమాట. మనకు ముద్ద చేసుకోవడానికి వచ్చేస్తుంది. మీరు చూసారంటే ఇది ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది. ఇందులో మనం ఇలైచీ పౌడర్ కూడా వేసుకుంటాం అనమాట. ఒక 2 to 3 స్పూన్స్ ఇలైచీ పౌడర్ అయితే నేను వేసాను. అది అయిన తర్వాత నేను బాగా విడదీసింది ఉంది కదా, ఆ మిక్చర్ అయితే బాగా కలిపేసుకుంటున్నప్పుడే అదే వేస్తున్నప్పుడే బాగా కలుపుకోవాలి, లేదంటే అంటేస్తుంది అని చెప్పి మా అమ్మమ్మ చెప్పింది. సో ఇదైతే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ అన్నది నాకు ఇంక ఓపిక లేదమ్మా, మీరే చేసుకోండి అని చెప్పి మా మమ్మీ వచ్చేస్తే అన్నది. సో ఆ మమ్మీకి కొంచెం రెస్ట్ ఇచ్చామన్నమాట. ఇది అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇదే ఎక్కువ ప్రాసెస్. ఇది అయిన తర్వాత ఏమి ఉండదు, చల్లారినంత వరకు ఉంచేసి చల్లారినాక ఉండలు చుట్టేసి అది డీప్ ఫ్రై చేసేయడమే. అదేంటని చెప్పి మీకు చూపిస్తాను. ఈ ఉండలు నాకు వచ్చు. సో చుట్టడం నార్మల్గా మనం గులాబ్ జామ్కి ఎలా చుడతామో అలానే చుట్టేయాలన్నమాట. సో నేను ఉండలు చుడితే మా మమ్మీ ఏమో నేను డీప్ ఫ్రై చేసేస్తానులే అని చెప్పింది. సో ఇంకా ఇదైతే అయిపోయింది. సో దీన్ని ఒక పక్కన పెట్టేసి కొంతసేపు మా అమ్మమ్మ అయితే రెస్ట్ తీసుకుంది. నేనైతే ఉండలు చుట్టేశాను. ఈ ఉండలు చుట్టినప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ చిన్న చిన్న ఉండలు చుట్టమని చెప్పారు నాకు ముందే. నేనేమనుకున్నాను, చిన్నవంటే మరీ గులాబ్ జామ్లా చిన్నవి కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ సైజు ఉండలు చేశాను. ఒక ప్లేట్ అంతా అయిపోయింది. కానీ ఆ సైజు ఉండలు చేసినా ఇంకా పెద్దది అయిపోద్ది అంట డీప్ ఫ్రై చేసేసరికి. సో అందుకని చెప్పి ఆ ప్లేట్ నిండా ఉన్న ఉండలు మళ్ళీ నాతో చిన్నవి చేసి చుట్టించారు మా మమ్మీ మా అమ్మమ్మ. సో అలా అది రెండో పని అయింది నాకు. ఇంకా నేను వేస్తుంటే మా మమ్మీ ఇంకా తీసేసింది అనమాట. అది ఇప్పుడు నేను ఈ ఉండలు అనేవి ఒక మిక్చర్లో కలిపి ఒక ముద్దలో కలిపి మా మమ్మీ వేస్తుంటుంది. మీరు చూస్తే కనుక ఆ ముద్ద ఏమీ కాదు, గోధుమ పిండి ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ టెక్స్చర్ ఎలా ఉండాలంటే మరీ వాటరీ కాదు, అలాగని ముద్దగా కాదు. సో ఆ టెక్స్చర్ అలా ఉంటే మీకు ఆ ఉండ అందులోకి వెళ్ళి మీరు ఆయిల్ వేసినప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది చూడండి. సో ఇంకా అలా వేసుకున్నాము. మేము అది చేసేసరికి నైట్, ఇవన్నీ చేసి పడుకునేసరికి నైట్ 11:30, 12 అయిపోయింది. సో ఖచ్చితంగా సంక్రాంతి రోజు మేము పెడతాము ఇవన్నీ, దేవుడి దగ్గర పెడతాము, మళ్ళీ పెద్దలకి అని పెడతాము. ఇంకా ఇంట్లో చుట్టాలు అందరూ ఉంటారు కదా, సో ఇది కంపల్సరీ చేస్తామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంకా అవ్వదని చెప్పి రాత్రి ఎంత టైం అయినా చేసేద్దాం అని చెప్పి చేసాం అనమాట. చూసారా ఉండలు అంటున్నాను, బూరెలు అయితే చాలా రౌండ్గా వచ్చాయి. చేసింది ఎవరు మరి, చుట్టింది ఎవరు, తనుజ. ఇక్కడ ఏంటి ఇద్దరు ఇలా సైలెంట్గా పని చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అవును, నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి అలా కంటిన్యూస్గా నించొని ఉన్నాను. మా మమ్మీ కూడా పార్లర్ నుంచి వచ్చేసరికి 8 అలా అయిపోయింది పాపం. మరి ఆ పనులు చేసుకొని వంట చేసుకొని
అప్పుడు మరి బూర్లు అన్నీ చేసి ఇంకా టైర్డ్ అయిపోయింది. అందుకే ఇంకా యాక్చువల్లీ వీడియో తీసి ఓపిక కూడా లేదు, కానీ ఇంకా సగంలో ఆపేయడం ఎందుకని చెప్పి వీడియో తీసాం అనమాట. యాక్చువల్లీ మా మమ్మీది మీకు చెప్పాను కదా మిక్చర్ అని చెప్పి, అదే లాస్ట్లో అయితే నేను వేస్తాను అన్నాను, కానీ నువ్వు వేస్తే 1 గంట అయిపోద్దమ్మా అని చెప్పి వద్దనేసింది. ఇంకా లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ డే ఇలా మార్నింగ్ లేచారనమాట మా మమ్మీ డాడీ. 4 o'clock ఆ టైంలోని ఇది పొత్తర్లు ఇవ్వడం అంటారు వీటిని. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారో వారికి ఇస్తారనమాట. ఇది పొద్దున్నే పంతులు గారు వచ్చి ఇలా పూజ చేసి ఇస్తారనమాట. మా డాడీ ఇస్తారు, మా నాన్నమ్మకి, మా తాతయ్యకి, మా డాడీ వాళ్ళ తాతయ్యకి ఇస్తారనమాట. అలా అయిన తర్వాత మా మాయగారు వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అది అయినాక వీటిని గుండాలు అంటారు. మీరు ఎవరికైనా తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు విలేజ్కి వెళ్ళిన వాళ్ళకి, కొంతమందికి తెలీదు. సో ఇది మా నానమ్మది, మా తాతయ్య అంటే ముత్తాతయ్యది గుండం అనమాట. ఇక్కడికి వెళ్ళి కూడా మేము దండం పెట్టుకుంటాము. సో అలా సంక్రాంతి రోజు వీళ్ళందరికీ చెల్లించుకొని, పెద్దవాళ్ళకి అందరికీ చెల్లించుకొని దండం పెట్టుకోవడం అనేది మేము ఆచారం అనమాట, ఫాలో అవుతాము. మా ఊర్లో అమ్మవారి గుడి కూడా ఉంటుంది, అక్కడికి కూడా అందరం వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట అమ్మవారి గుడికి. యాక్చువల్లీ మా ఊర్లో అమ్మవారి పండుగలు చాలా బాగా జరుగుతాయి. దసరా టైంలో జరుగుతాయి యాక్చువల్లీ. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు పండగకి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఏంటి ఇన్ని దర్శనాలు చేసుకుంటారా, ఇంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్నిసార్లు దండం పెట్టుకుంటారా, గుండాలు కానీ అవి ఇవి అని చాలా చూసారు కదా. ఎస్, సంక్రాంతి అంటే ఇలానే చేసుకుంటాం మేమైతే. ఇంకా అయిపోయింది అనుకున్నారా? ఇంకా లేదు, ఇంకొకటి మిగిలింది, ఇదే లాస్ట్. వీటిని కూడా గుండాలు అంటారు. మేమందరం ఇక్కడ పూజ చేస్తాం అనమాట సంక్రాంతి రోజు. ఆఫ్టర్నూన్ 12 అయింది, ఎండ అయితే మండిపోతుంది. భోగితో వింటర్ అయిపోద్ది అంటారు కదా, అలానే అనిపించింది నాకు. ఇంకా నేను మా తమ్ముడు దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. చూసారా, ఇదే మా ఊరు. అది ఇప్పుడు అసలైన కథ. పండగ రోజు అండ్ కనుమ రోజు అసలు గేమ్ ఆడకపోతే ఎలా? గ్యాంగ్ అంతా కూర్చుని ఆడాలి ఇలా. మా లిక్కీ అయితే ఈరోజు జాయిన్ అయింది గేమ్లో. మంచిగా 12 వరకు ఆడుకున్నాము. పండగ అయ్యాక మళ్ళీ స్పెషల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ మేము బెంగళూరు తీసుకెళ్ళడానికి మా అమ్మ చేస్తుంది మళ్ళీ. అంటే మాకు స్నాక్స్ లేవని చెప్పి. అయిపోయింది గైస్, 5 రోజుల పండగ 5 నిమిషాల్లో అయిపోయింది. రిటర్న్ వైజాగ్ టు బెంగళూరు కూడా తత్కాలే చేసుకున్నాం. అప్పుడు మరి ఇంకా ఆప్షన్ లేక టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వకపోతే బాగున్నాను అనుకున్నాము, కానీ ఫస్ట్ ట్రైకే అయిపోయింది గైస్. బెంగళూరు అయితే వచ్చేసాం మా అఖిల్ దగ్గరికి. ఐ మిస్ మై హోమ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చూశారు కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. పిండి వంటలు కూడా చేశాను. ఫస్ట్ టైం నా లైఫ్లో పిండి వంటలు చేయడం, అంటే కంప్లీట్గా చేయలేదు కానీ ఎంతో కొంత హెల్ప్ చేశాను కదా, అది కూడా నేను ముందు ఎప్పుడు చేయలేదన్నమాట. ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు ఇవి చాలా కష్టం అంటారు కదా, నిజంగా కష్టమే. చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చాలా కష్టం. సో మీరు కూడా అలానే మీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారా అని అనుకుంటున్నాను. బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. నాది ఒక రిక్వెస్ట్, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి నేను పిండి వంటలు ఎలా చేశాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.